ఇలా అయితే వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఈ మొయ్యి చేపలు పట్టాలన్నా మామూలు చేపలు పట్టాలన్నా కూడా ఒక్కో సైడ్ ఏంటంటే సత్తుపిండి ఆడతారు, ఒక్కో సైడ్ తైదు పిండి ఆడతారు, ఒక్కో సైడ్ మైదా పిండి ఆడతారు. ఆ మైదా పిండి అనేది దీంట్లో కొంచెం వేసి కొంచెం వాటర్ అనేది వేయాలన్నమాట. అలా ఇసిరేస్తాం కదా గాలం, అలా ఇసిరిగాలంలాగా ఇసిరేసాం అనుకో అలా పడుతుంది అన్నమాట నెలలో. అలా పడినప్పుడు నైస్గా ఇలా స్లోగా అలాగే తీసుకున్నాం ఈ టంగోస్తో. తర్వాత లోపల నుంచి అయితే ఇలా తీసుకున్నాం కదా, చూసారు కదా ఇలా అనేది మనకైతే సమానంగా అయితే రావాలి. కూడా వేసిన తర్వాత కింద నుంచి రావాలి, ఈ పక్క నుంచి ఇటు కింద నుంచి రావాలి. ఇలా అనేది మనం కరెక్ట్గా ఇక్కడ కూడా ముడేసుకోవాలి. నేను ఎలా వేస్తున్నాను అనేది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇదైతే డబ్బా గాలం అంటారు ఫ్రెండ్స్. ఈ డబ్బా గాలంతో చేపలు ఎలా పడతారు, చేపలు ఏ విధంగా పడతాయి, ఈ డబ్బా గాలం ఎలా తయారు చేయాలి అనేది అయితే ఫుల్ వీడియో అయితే ఒకటైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే వీడియో చూసే ముందుకైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరిదాకా చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మాట్లాడాం కదా, ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం మాత్రం అయితే ఏమైతే కాదు, ఒక లైక్ అయితే చేయండి. ఈ డబ్బా గాలం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సింపుల్గా మనం అయితే ఎక్విప్మెంట్స్ ఇంట్లో ఉండే వాటితో అయితే మనం అయితే తయారు చేసుకోవచ్చు. ప్రతి చేప, ఈ చేప అనలేదు ఆ చేప, ఏ చేప అయినా మనకైతే దీంట్లో అయితే పడిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఎలా చేస్తాను అనేది అయితే మీకైతే వీడియో చేస్తాను, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడైతే డబ్బా గాలం అనేది చేద్దాం. బాటిల్ గాలం అంటారు, డబ్బా గాలం అంటారు. దానికైతే 2 లీటర్ డబ్బా ఒకటి. మా సైడ్ ఏంటంటే దీన్ని అయితే టంగోస్ అని అంటాం మేము, కానీ దీన్ని నరం అని కూడా అంటారు, చాలా రకరకాలుగా పిలుస్తారు దీన్ని అయితే. ఇదైతే మనకి షాప్లో దొరుకుతుంది. ఇదైతే 4వ నంబర్ నరం అవుతాయి. మీరు ఎంత లావు ఉంటే అంత లావు నరం అయితే తీసుకోండి. అదొకటి. నేనైతే బొక్కలు వేయడానికి అయితే ఈ సేల్ అనేవి వాడతాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. డబ్బాని కట్ చేయడానికి అయితే ఈ కత్తి అయితే వాడతాను. వీటిని అయితే తగరం పూసలు అంటారు. మా సైడ్ అయితే తగరం పూసలు అనేవి నేనైతే తేలేదు, అయిపోయాను అక్కడ, అందుకని నేను చిన్నవి అయితే వేస్తున్నాను. మీరనే ఇంకా లావ్ సైజు ఉంటాయన్నమాట, లావ్ సైజు అయితే తీసుకోండి. ముందుకైతే మనం అయితే ఈ డబ్బాను అయితే ఇక్కడికైతే కట్ చేయాలన్నమాట. డబ్బా గాలం మనం చేసుకునే దానికైతే ముందైతే ఇక్కడికైతే కట్ చేయాలి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది. చూసారు కదా నేను ఎలా కరెక్ట్గా ఎలా కట్ చేసుకుంటున్నాను, అలా అయితే కట్ చేసుకుంటాను కూడా. చూసారు కదా ఈ డబ్బా దీన్ని అనేది చూసారు ఎలా కోసాను, ఇలా అయితే మనం అయితే కోసుకోవాలన్నమాట. దీంట్లో అయితే మనకైతే మొయ్యి చేపలు అనేవి చాలా ఈజీగా పడతాయి ఫ్రెండ్స్. అంటే గోదావరి సైడు, యామన్ అనే సైడ్, అటు సైడ్ అయితే ఎక్కువైతే చేపలు అయితే వీటితో డబ్బా గాలంతో అయితే పడుతున్నారు. అదైతే మనం కూడా అయితే ట్రై చేస్తున్నాము. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే స్టెప్ బై స్టెప్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి అయితే నేనైతే ఒక 100 లైక్లు అయితే టార్గెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. 100 లైక్లు అయితే కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుకైతే మనం ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా ఎడ్జ్ ఎలా ఉందో, ఈ ఎడ్జ్ అనేది మనం అయితే చూసుకోవాలన్నమాట. ఇటు పక్క ఎడ్జ్ వచ్చింది కదా, ఇటు సైడ్ కూడా సేమ్ అదే ఎడ్జ్ వచ్చింది చూడండి, గీత. ఆ గీత అయితే వచ్చింది కదా, దీనికైతే బొక్కలు అయితే పెట్టుకున్నాము. చూస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే 1 2 3 4 బొక్కలు అయితే పెట్టుకోవాలి. కరెక్ట్గా అయితే పెట్టుకోండి బొక్కలు. నెక్స్ట్ చూసారు కదా 1 2 3 4 బొక్కలు అయితే పెట్టాను కదా. ఇప్పుడు సేమ్ అదే ఎడ్జ్లో అయితే ఇది ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ని అయితే గీత అయితే చూసుకుని సేమ్ ఇక్కడైతే ఇప్పుడు ఇక్కడ 4 బొక్కలు ఇటు పెట్టాం కదా, ఇక్కడైతే 1 2 3 4 ఇట్లా వరుసగా రావాలన్నమాట. పెడతాను చూడండి. 1 2 3 చూసారు కదా 4 బొక్కలు అనేవి ఎలా వచ్చినాయో. ఇటు చూడండి 1 2 3 4 ఇవి అటు ఇటు వస్తాయి అనమాట. ఇక్కడైతే 1 2 3 4 ఇలా వస్తాయి అనమాట. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగేనే చూడండి. ఇదిగో ఇక్కడ కూడా ఎడ్జ్ చూడండి, సేమ్ ఇలానే ఎడ్జ్ అనేది ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా సేమ్ ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ ఎడ్జ్ కడైతే నేను ఇంకో 4 బొక్కలు వేస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా 1 2 3 4 ఇక్కడ వరుసగా 4 అనమాట. 1 2 3 4 చూసారు కదా. ఇక్కడ అటు 2 ఇటు 2 వేసుకోవాలి. ఈ ఎడ్జ్ మీద అయితే 4 వరుసగా వేసుకోవాలన్నమాట. సేమ్ ఇలాగే ఇటు సైడ్ కూడా వస్తుంది అనమాట. 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 అంటే మనకి ఎడ్జ్ ఉండటం వల్ల ఏంటంటే కరెక్ట్గా ఈ ఎడ్జ్ సాయిగా బొక్కలు వస్తాయి అనమాట. మళ్ళీ ఇటు ఎడ్జ్ సాయిగా బొక్కలు వస్తాయి అనమాట. ఎటు చూసినా ఈక్వల్గా వస్తాయి అనమాట బొక్కలు. అందుకు మనం ఈక్వల్ కోసం అయితే మనం బొక్కలు అనేది వేసుకుంటాం అనమాట. దీనికైతే బొక్కలు అయితే వేసుకున్నాం, దీనైతే పక్కన అయితే పెట్టేసుకున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు టంగోస్ అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు టంగోస్ అనేది, ఈ టంగోస్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఈ టంగోస్ తీసుకొని
ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ 4 బొక్కలలో అయితే మనమైతే గూర్చుకోవాలన్నమాట. ఫస్ట్ పైనుంచి అయితే కూర్చున్నాం ఈ టంగోస్తో. తర్వాత లోపల నుంచి అయితే ఇలా తీసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ మళ్ళీ పైనుంచి కరెక్ట్గా స్కిప్ చేయకుండా అన్నీ చూసుకోండి. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ పైనుంచి కూర్చున్నా, మళ్ళీ ఇక్కడ లోపల నుంచి చూసారు కదా, ఫస్ట్ పైనుంచి లోపలికి, లోపల నుంచి బయటికి, మళ్ళీ బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి, అలా వచ్చింది కదా. సేమ్ ఇటు కూడా అలాగే. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ పైనుంచి లోపలికి వేసాం కదా, పైనుంచి లోపలికి వేసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల నుంచి పైకి వచ్చిందా, మళ్ళీ లోపలికి, మళ్ళీ పైకి. చూసారు కదా ఎలా వేసాం అనేది. ఇలా అయితే మనం అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఏంటంటే ఈ టొంగోస్ అనేది మనం సమానంగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా నేను ఎలా చేసేది. ఇలా అయితే మనం అయితే సమానంగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అనేది మనకైతే సమానంగా అయితే రావాలన్నమాట. ఇలా అయితే వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఈ మొయ్యి చేపలు పట్టాలన్నా, మామూలు చేపలు పట్టాలన్నా కూడా ఒక్కో సైడ్ ఏంటంటే సత్తి పిండి ఆడతారు, ఒక సైడ్ తైదు పిండి ఆడతారు, ఒక్కో సైడ్ మైదా పిండి ఆడతారు. ఆ మైదా పిండి అనేది దీంట్లో కొంచెం వేసి కొంచెం వాటర్ అనేవి వేయాలన్నమాట మనం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ కట్టుకోవాలి కదా, దాన్ని ఎలా కడతాను అనేది కూడా చూసుకుంటుండే. చూసారు కదా, మళ్ళీ ఇంకో టొంగోస్ అయితే తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఫస్ట్ పైనుంచి ఇట్లా బాగునిచ్చి ఇది సెంటర్ వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట. మళ్ళీ కింద నుంచి లోపల నుంచి రాయించారు కదా, అంటే మనకు 3 కంద సైజ్ అయితే తీసుకోండి. 3 కంద సైజ్ అయితే తీసుకొని చూసారు కదా, 3 వేస్తారు చూడండి. ఇలా వేసిన తర్వాత ముడి మళ్ళీ ఇట్లా లోపల నుంచి తీసుకొని మళ్ళీ ఇటు వెనక నుంచే కూడా తీసుకోవాలన్నమాట. ఇట్లా వెనక నుంచే తీసుకొని ఇంకా 2-3 ముళ్ళు అయినా వేసేసుకోవచ్చు అనమాట. గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేసుకుందాం. 1 2 3 వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇట్లా లోపలికి వేసుకొని మళ్ళీ లోపల నుంచి బయటికి వచ్చింది కదా. అయితే ముడేసుకునేటప్పుడు భలే జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కరోజు మిస్ట్ అయినా కూడా జాలం అనేది మనకైతే ఈ డబ్బా జాలం కూడా చేపలు అయితే పడవు, జారిపోతుంది కూడా. వేసిన తర్వాత కింద నుంచి రావాలి, ఈ పక్క నుంచి ఇటు కింద నుంచి రావాలి. చూస్తున్నారు కదా, ఇలా అనేది టొంగోస్ నుంచి ఇలా కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా టైట్ తీసుకొని గట్టిగా మళ్ళీ ఒక 2-3 ముళ్ళని వేసేసుకున్నాం అనమాట. వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీని అయితే కట్ చేస్తున్నాం. చూడండి, చూసారు కదా, ఇటు సైడ్ ఇలా కట్టాం కదా, సేమ్ ప్రాసెస్ సేమ్ ఇక్కడ కూడా ఇలానే కడదాం. చూడండి, వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్. లెంతీగా ఉన్నా సరే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కింద నుంచి తీసుకొని మళ్ళీ ఇలా లోపల నుంచి తీసుకున్నారు కదా. ముడేసే ముందుకైతే చూడండి, 1 2 సార్లు మెలేసుకోవాలన్నమాట. 2 సార్లు మెలేసుకుంటే మనకు టైట్గా వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మనం 2 సార్లు మెలేసుకుని టైట్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీని కింద నుంచి ఇటు, దీని కింద నుంచి ఇది ఇటు, టంగోస్ కింద నుంచి రావాలన్నమాట మనకు. ఈ టంగోస్ కింద నుంచి వస్తుందంటే కొంచెం గ్రిప్ వస్తుంది అనమాట మనకి. అందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 ముళ్ళు వేసేసుకుంటే ఈజీగా 2-3 ముళ్ళు వేసుకుంటే అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఎలా వేస్తున్నాను అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి చేపలు పడాలనుకుంటే మసానికి మీరు బోర్ కొట్టకుండా వీడియో ఒక్క తడవ మీరు గ్యాలం అనేది ట్రై చేసి చూడండి. చేపలు పడకపోతే అప్పుడు అడగండి. అయితే మనకి చేపలు కన్ఫర్మ్గా ఉండాలి. అయితే చేపలు లేని ప్రదేశం వేసి చేపలు పడాలంటే పడవు. చేపలు ఉన్న కాడ వేస్తేనే చేపలు అయితే గ్యారంటీగా పడతాయి అనమాట. కావాలంటే మీకు చేపలు పట్టే ఒక వీడియో కావాలంటే చేసి పెడతాను, చూడండి కావాలంటే. అసలు చేపలు పడుతున్నాయి దీంట్లో, అసలు ఇట్లా పడతాయని అసలు నేను కూడా ఊహించలేదు అనమాట. అందుకని అయితే నేను ఈ జాలం అనేది చేస్తున్నా. మనకి తెలియదు, మన సైడ్ అయితే లేదు ఈ ప్రాసెస్. ఎక్కువ
గోదావరి సైడ్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చేపలు పడుతున్నారు దీంతో. చూసారు కదా, ఇలా అయితే డబ్బా గాలం అనేది మనకైతే రెడీ అయిపోయింది అనుకుంటున్నారు కదా. ఇంకా ప్రాసెస్ అయితే ఉందన్నమాట. దీనికి తగరం పూసలు అనేవి కట్టాలి. తగరం పూసలు అనేవి అటు ఇటు కాదు, ఏదైనా ఒక సైడ్ కట్టుకోవాలన్నమాట. తగరం పూస ఒక సైడ్ కట్టుకోవడం వల్ల ఏంటంటే డబ్బా అనేది ఇలా నీళ్ళలోకి అయితే వెళ్తుంది అనమాట. ఇలా నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే లోపలికి మనం ఇసురుగాలం వేస్తాం కదా, ఇసురుగాలం ఎలా అనేది సేమ్ అలాగే ఈ డబ్బా గాలం అనేది కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు దీనికైతే మనం అయితే తగరం పూసలు అయితే కట్టుకున్నాము. తగరం పూసలు అనేది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ తగరం పూసలోకి అయితే మనం అయితే టంగోస్ అయితే ఇంకా లావ్ సైజ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎంత లావ్ ఉంటే అంత లావ్ సైజ్ అయితే తీసుకోండి. చూసారు కదా, ఇలా అయితే గుచ్చుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి సెంటర్లో ఇక్కడ బొక్క ఉంటుంది అనమాట. అటు ఇటు ఇక్కడ 4 సెంటర్లు బొక్క ఉంది కదా, దానికి దీనికి అటు ఇటు ఉంటుంది అనమాట. దాంట్లో అయితే మనం ఈ టంగోస్ అనేది ఇలా లాక్కోవాలన్నమాట. ఇలా లాక్కొని ఈ పూస అనేది చూస్తున్నారు కదా, ఇలా లాక్కున్న తర్వాత ఒక ముడైతే వేసుకోండి. కట్టి రెండు ముళ్ళు కథకనే వేసుకున్నారు కదా. వేసుకున్న తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ చూడండి, ఇలా అనేది మనం కరెక్ట్గా ఇక్కడ కూడా ముడేసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను అనేది. మనకి ఎంత లావు తగరం పూస తీసుకుంటే అంత బాగా వస్తుంది ఫ్రెండ్. చూసారు కదా, నేను తగరం పూస ఎలా కట్టానో ఇలా అయితే తగరం పూస అయితే మనం కట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్కడ కూడా కట్టుకోవాలి మనం. ఇక్కడ 1, 2, 3 అంటే 4 బొక్కల్లో 3 బిట్లు వచ్చాయి కదా. ఈ 3 బిట్లలో సెంటర్ బిట్లు అయితే మనం అయితే దీన్ని అయితే కూర్చున్నాము. చూడండి, ఫ్రెండ్స్ అలాగైతే సెంటర్ బిట్లు అయితే కూర్చుకొని ఈ తగరం పూస అనేది మనం ఎక్కించుకోవాలన్నమాట. తగరం పూస ఎక్కించుకొని దీన్ని అయితే ముందు ప్రజెంట్ అయితే ముడైతే వేసుకున్నాము. ఒక ముడి చూడండి, ముడి ఎలా వేస్తున్నాం అనేది మామూలుగా సింపుల్గా ఒక 2 ముళ్ళు అయితే వేసుకొని దీన్ని ఇలా కట్టుకోండి. కట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ టొంగోస్ నుంచి ఇలా దూర్చుకొని ఇలా అయితే కట్టుకోవాలన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసుకోండి. మీరు వీడియో అయితే లెంతీగా ఉన్నా సరే మీరు స్టెప్ బై స్టెప్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. చూసారు కదా, ఇలాగైతే కట్టుకోవాలన్నమాట మనం తగరం పూసలు. చూసారు నేను తగరం పూసలు ఎలా కట్టాను. ఇలా తగరం పూసలు కట్టడం వల్ల ఏంటంటే ఇవి ఇంకా సైజులు ఉంటాయి అనమాట. ఇంకా సైజులు వారీగా ఉంటాయి. అవి పెద్ద సైజులు అయితే తీసుకోండి. మీరు పెద్ద సైజులు అయినా తీసుకొని తగరం పూసలు కట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో మేత వేసిన తర్వాత ఇసురుగాలం లాగా ఇలా ఇసిరేస్తాం కదా గాలం, అలా ఇసురుగాలం లాగా ఇసిరేసాం అనుకో అలా పడుతుంది అనమాట నేలలో. అలా పడినప్పుడు నైస్గా ఇలా స్లోగా లాగామనుకో వాటర్లోకి ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా లోపలికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మామూలుగా ఇసురుగాలాలు అట్లా వేసినప్పుడు చేప పడినప్పుడు ఎలా వస్తుందని మీకు ఫీలింగ్ అనేది అర్థమవుతుంది. అలా అనేది మనకి ఇట్లా గుంజినప్పుడు మనం నిదానంగా నైస్గా లాగే టెక్నిక్ ఉంటుంది అనమాట. టెక్నిక్ ప్రకారం అయితే మనం అయితే లాక్కోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇది సమానంగా పెట్టుకొని చూడండి, జాన 4 అయితే పెట్టుకోండి కరెక్ట్గా. అక్కడైతే ఒక 3 అయితే వేసుకోండి. చూడండి, జాన 4 వచ్చేటట్టు అయితే 3 వేసుకోండి. జాన 4 కరెక్ట్గా రావాలన్నమాట. ముడి జాన 4 చూసారు కదా, అలా అయితే 3 వేసుకోండి. అక్కడ ఒక 2, 3 ముళ్ళు 4, 5 ముళ్ళు అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ముళ్ళు అనేది కరెక్ట్గా తీసుకోండి. ఇలా ముళ్ళు అనేది వేసుకొని చూసారు కదా, ఇలా అనేది మనం కరెక్ట్గా ముళ్ళు వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట డబ్బా గాలం అనేది. ఈ డబ్బా గాలంకి మనం ఇక్కడ ఈ బిట్టు కాడ ఏంటంటే ఇట్లాగా మనం లావు టొంగోస్ ఉంటుంది కదా, ఆ టొంగోస్తో కట్టుకొని అంటే ఇది చెరువులలో కానీ ఉంటాయి కదా, కాలువలు ఉంటాయి కదా, కాలువలలో చెరువులలో వేసుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట. మీ చెరువు లోతుని బట్టి మీరు ఇసిరేసే లాంగ్ని బట్టి అయితే 20 బార్ల 10 బార్లు అనేది అయితే తీసుకోండి అన్నమాట. తీసుకొని ఇలా అయితే డబ్బా గాలం తీసుకున్నాం కదా, డబ్బా గాలం తయారైంది కదా. దీంట్లో ఏంటంటే మనం మైదా పిండి అనేది వేసి కొద్దిగా అంత మైదా పిండి వేసి కొద్దిగా 2 నీళ్ళు కానీ వేసామనుకో, అది కొద్దిగా మరీ నీళ్ళు ఎక్కువ లైట్గా వేస్తే అది కరుచుకునేది అనమాట. లోపల వేసిన తర్వాత మనం డబ్బా గాలం వేస్తాం కదా, అలానే డబ్బా గాలం కూడా అలా వేసాం అనుకో నీళ్ళలో వేసినప్పుడు ఇలా పడుతుంది అనమాట. నిదానంగా లాగితే లోపల ఈ తగరం పూస అనేది బరువు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు నా కాడ ప్రజెంట్ ఏంటంటే చిన్నవి ఉన్నాయి కాబట్టి చిన్న వేసాను. ఇవి సైజు వారిగా లావు ఉంటాయి అనమాట. అవి అయితే వేసుకున్నాయి. అవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సింపుల్గా లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. లోతుకి మనం అలాగే కుందైతే లోతుకి వెళ్ళిపోతుంది అనమాట. అది
దీంట్లో అయితే మొయ్యి చేపలు, ఏ చేపైనా, మొయ్యి చేపని కాదు ఏదైనా సరే, దీంట్లో పట్టేవారి ఏ చేప వచ్చినా సరే గ్యారెంటీగా అయితే పడిపోతుంది. చూసారు కదా డబ్బా గాలం ఎలా తయారు చేసాము. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇది ఎంతమంది నా వీడియో చూసి ఎంతమంది తయారు చేశారు అనేది కూడా కామెంట్ చేయండి. మీకు చేపలు పడ్డాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా పడితే పడ్డాయని కామెంట్ చేయండి, పడకపోతే పడలేదని కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే రేపైతే మళ్ళీ అయితే మీ ముందుకు మంచి వీడియోతో వస్తాను. ఇంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్.